ఫ్రెండ్స్ చూసారా ఎంత మంచిగా ఇట్లా మంచి తాడుతో కట్టుకుంది. నిజంగా దేవుని సృష్టి అమోఘం అండి. ఒక పిట్ట ఇలా ఆలోచించి ఇలా గూడు కట్టుకుందంటే మొత్తం దారాలతో స్టార్ట్ చేసిందండి. ఇదిగోండి, ఇది ఊడిపోకుండా ఇక్కడ కట్టేసుకుంది. సో ఇలా అసలు ఎంత బాగా కట్టుకుందంటే గూడు అంత బాగా కట్టుకుంది. థ్రెడ్, ఎగ్షెల్స్, ఫెదర్స్, గడ్డి దీంతో నిర్మించుకున్న గూడు అన్నమాట ఇది. అమ్మో సే హాయ్, సే హాయ్, హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉండండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వాళ్ళ వీడియో వచ్చేసి మా బాల్కనీలో దాన్ని ఏమంటారు, హ్యాంగర్స్ ఉంటాయి. హ్యాంగర్స్ థ్రెడ్స్కి ఫస్ట్ థ్రెడ్కి ఒక పిట్ట గూడు చేసుకుందండి. అది ఒక పిట్ట కూర్చుంది, కనిపిస్తుందా మీకు దాంట్లో చిన్నగా? సో యాక్చువల్లీ నేను నాన్న సిక్కున్నప్పుడు అది కట్టడం స్టార్ట్ చేసింది. సో అది నేను బట్టలు ఆరడం ఇబ్బంది అవుతుందని తీస్తూ పడేసిన. తర్వాత అనిపించింది పోనీలే ఒక థ్రెడ్ వాడుకుంటే తప్పేముందని చెప్పేసి ఊరుకున్నాను. సో అదేంటంటే పక్షి గుడ్డు పెట్టే ముందు గూడు కట్టుకుంటుందటండి. అయితే పక్క అమ్మ చెప్పిందనమాట. సో పాపం దానికి హ్యాంగర్లే దొరకాలో చెప్పండి బాల్కనీలో, ఆ హ్యాంగర్కి వేసుకుందనమాట. సో అమ్మ అన్నది ఉండని బిడ్డ ఏం కాదు అంటే, ఇదిగోండి ఆ పిట్ట చూసారా బయట కూర్చుంది, లోపల కూర్చుని బయటకు తల పెట్టిందనమాట. సో అప్పటికి ఒక 3 డేస్లో మొత్తం కట్టేసుకుందండి నెస్ట్. దాంట్లో యూజ్ చేసింది ఫెదర్స్, థ్రెడ్స్, ఎగ్షెల్స్, ఇంకోటి ఏంటి కాటన్, మన కాటన్ లాగా ఉంది ఏదో, తీసుకొచ్చి లోపల ఎంత మంచిగా వరిసింది అంటే అంత మంచిగా వరిసింది అండి. యాక్చువల్లీ అసలు ఏ ఇంజనీర్ కూడా పనికిరాడండి, పిట్టగూడు అంత అందంగా నిర్మించుకుంది అది. సో యాక్చువల్లీ అది దాంట్లో 2 ఎగ్స్ లే చేసింది. కాకపోతే హ్యాచింగ్కి వచ్చేసి ఒకటే హ్యాచ్ అయిందనమాట, అంటే ఒక పిట్టనే అయిందనమాట. సో నాకైతే లోపల చూసారా, మీకు కాటన్ అని చెప్పాను కదా, ఇదిగోండి మొత్తం కాటన్ పరిచింది. అంటే తన పుట్టే పిల్లకు మాత్రం ఏం కుచ్చుకోకుండా ఆ గడ్డి పరకలు కానీ ఆ ఎగ్షెల్స్ కానీ తను ఏదైతే నిర్మాణానికి వాడిందో అవేవి తన పాపకు హామ్ కాకుండా లోపల ఇదిగోండి కాటన్ లాగా, అది ఫెదరేనో మరి ఇంకేంటో నాకు అర్థం కాలేదు. సో వీడియో కూడా లోపలికి అంతా తీస్తూ ఉంటే నాకు క్లారిటీ రాలేదన్నమాట. సో అలా ఎంత మంచిగా కట్టిందంటే అంత మంచిగా కట్టిందండి. సో దీంట్లో మళ్ళీ 2 పిట్టలు ఉన్నాయండి. నాకు తెలిసి ఒకటి మెయిల్ ఫీమేల్ అని నా డౌట్ అనమాట. ఎందుకంటే ఫీమేల్ హ్యాచింగ్ పైన కూర్చుంది. సో తర్వాత నాకు మెయిల్ కూడా వచ్చి ఇట్లా దీని కేర్ తీసుకుంటుందని తెలియదండి. తర్వాత ఇది హ్యాచ్ అయిన తర్వాత మెయిల్ బర్డ్ వచ్చిందండి. అది దాని పిట్ట పేరు నాకు ఐడియా లేదండి. చిన్నగా కిచ్ అంటుంది. అదేంటంటే ఓన్లీ ఫ్లవర్స్లో హనీ తాగుతుంది చూసిండ్రా, అట్లాంటి బర్డ్స్ అన్నమాట ఇవి 2. సో నిజంగా చాలా అసలు నాన్న చనిపోయిన తర్వాత ఇంటికి వచ్చినాక నాకు కొంచెం రిలాక్సేషన్ అంటే పిట్టగూడుతోనే అయిందండి. ఎందుకంటే డైలీ ఆ ఉన్న పిట్ట దగ్గరికి వెళ్ళి కాసేపు ముచ్చట పెట్టేసి దాన్ని ఇలా మీకు చూపిద్దామని వీడియో తీయడానికి ట్రై చేసి, ఇదిగోండి ఎగ్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఇదిగోండి 2 గుడ్లు అనమాట. పాపం ఒకటే అయిందండి పిల్ల. ఇదిగోండి 2 ఎగ్స్ భలే చిన్నగా ఉన్నాయండి, చిన్న గుడ్లు. భలే అనిపించింది ఆ గుడ్లను చూస్తుంటే. మళ్ళీ అంటే క్రీమ్ కలర్ లాగా అనిపించింది. బయట వాల్ని చూసిండ్రా, ఆ వాల్ కలరే ఉందన్నమాట. సో హ్యాచింగ్కి వచ్చేసరికి ఒకటే గుడ్ అయిందండి. నాకైతే ఈవినింగ్ అట్లా షాప్ నుంచి రాగానే కాస్త రిలాక్సేషన్ ఈ పిట్టగూడుతోని ఈ గుడ్లతోని, ఆ పిట్ట వచ్చి కూర్చొని నేను అక్కడికి రాగానే టక్కన ఎగిరిపోయి మళ్ళీ నేను లోపలికి రాగానే అది వచ్చి కూర్చొని నిజంగా చాలా అనిపించిందండి. మీకు విషయం తెలుసా, దానికోసం నేను 2 రోజులు బాల్కనీలోకి వెళ్ళడం కూడా మానేశాను. ఎందుకంటే పిల్లలు చేయడానికి ట్రై చేస్తుంది కదా అన్న ఉద్దేశంతో దానికి కొంచెం దూరమే ఉన్నాను అనమాట. సో హ్యాచ్ అయ్యే వరకు. తర్వాత అసలు ఎంత నాలెడ్జ్ అండి పిట్టలకి. ఆ గూడు కట్టిందా, పిట్ట గూడు అయిన తర్వాత ఇదిగోండి పిట్ట బయటకు వచ్చిందా చిన్న పాప, ఇదిగోండి చిన్న పాప బయటకు వచ్చింది చూసిండ్రా. ఆ చిన్న పాప వచ్చినాక ఒక 3-4 డేసే ఆ నెస్ట్లో ఉందండి. తర్వాత ఆ పిట్ట పెద్దగా అయ్యేసరికి పెద్ద పిట్ట మాయమైపోయిందండి. డైలీ మార్నింగ్ రావాలి, దానికి ఫీడింగ్ ఇవ్వాలి. డైలీ మార్నింగ్ రావాలి, 1-2 అవర్స్ ఫీడింగ్ ఇవ్వాలి. అదే మెయిల్ బర్డ్, ఫీమేల్ బర్డ్ 2 మెయిల్ ఫీమేల్ వచ్చి ఫీడింగ్ ఇచ్చినాయండి. అసలు ఇవి ఎంత అనిపించిందంటే నాకు, ఈవెన్ దో నవ్ డేస్
ఒక మదర్ ఫాదర్ కూడా ఒక చైల్డ్కి అంత కేర్ తీసుకుంటున్నారో లేదో అనిపించింది ఈ బర్డ్ నెస్ట్ చూస్తుంటే. నాకైతే భలే అనిపించింది. తను ఏంటంటే ఆ బర్డ్కి టైం టు టైం మార్నింగ్ ఒక 2 అవర్స్, మధ్యాహ్నం ఒక 2 అవర్స్, అవి ఏం తీసుకొచ్చి పెట్టినాయో నాకు అర్థం కాలేదు. కానీ మనం ఏమైనా పెడదామంటే మనకేమో తెలియదాయి అదేం తింటుందని చెప్పేసి. నాకు కూడా బాగా అనిపించింది. మామూలు పిట్టలు అయితే బియ్యం గింజలు వేస్తే తింటాయి, ఇది ఆ బాపతి కాదనమాట. ఇదేంటంటే ఓన్లీ హనీ టైప్ ఉంటుంది చూసారా, హనీ టైపే తింటుందన్నమాట. సో ఇదిగోండి ఈ పిట్టగూడు. మా చిన్న పిట్ట ఒకటే బయటకు వచ్చిందండి. కాకపోతే ఎంత ముద్దుగా ఉందండి పిట్ట, అంత ముద్దుగా ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తాను మేల్ బర్డ్ ఫీడింగ్ ఇచ్చేది. యాక్చువల్లీ ఈ మేల్ బర్డ్ ఏంటంటే ఎప్పుడైతే పాప బయటకు వచ్చిందో ఫ్రమ్ ద నెక్స్ట్ డే కనిపించడం స్టార్ట్ అయిందండి. అప్పటి వరకు కూడా రాలేదు. గూడు కట్టడంలో చాలా హెల్ప్ చేసింది దానికి. అయితే ఆడపిట్ట ఎప్పుడైతే గూడు కట్టుకుంటుందో ఆ మగపిట్ట కూడా దానికి హెల్ప్ చేసింది. రెండు కలిసి ఈ గూడు కట్టాయి అనమాట. అప్పటికి అనుకున్నాను ఏదో ఫ్రెండ్స్ ఏంటో అదేంటో అని అనుకున్నాను. తర్వాత మేల్ ఫీమేల్ అని కొంచెం మనకు ఏదైనా చూస్తుంటే అర్థమైపోతుంది కదా, అలా అనమాట. సో పాప బయటకు రాగానే ఫీడింగ్ ఫస్ట్ మేల్దే స్టార్ట్ చేసిందండి ఇవ్వడము, తర్వాత ఫీమేల్. ఇదిగోండి ఇది మేల్ బర్డ్ అనమాట. ఇదిగోండి బ్లాక్ పిట్ట కిచకిచ్ అని అంటుందని చెప్పాను చూడండి, అదే అనమాట ఆ పిట్ట. ఇది ఫీమేల్ బర్డ్ అండి. ఇది హ్యాచింగ్కి కూర్చున్న బర్డ్. ఇది మనకు లోపల నెస్ట్లో కనిపించింది హ్యాచింగ్లో, ఆ బర్డ్ అనమాట. ఇవాళ సౌండ్ చేస్తుందండి పిట్ట. కొరుకుతున్నా ఏలు. ఇవాళ సౌండ్ చేస్తుంది అంటే మాటలు వస్తున్నాయి మెల్లిమెల్లిగా ఈ పిట్టకి. యాక్చువల్లీ లోపల 2 పిట్టలు ఉండాలి, నాకు ఒకటే కనిపిస్తున్నట్టున్నది. చూడాలి ఇది ఒకటో రెండో అర్థం కావట్లేదు. అసలు పిట్ట ఆల్రెడీ పెద్దగా అయిపోయిందండి. అసలు నా మిస్టేక్, నేను చూసుకోకపోవడం. ఇది కొంచెం చూసిండ్రా, మేల్ బర్డ్ తీసుకురాగానే అది బయటకు వచ్చి మరీ అందుకొని తింటుందండి. అసలు నాకు 2 డేస్ నుంచి చూడట్లేదని కిందికి వచ్చి వెళ్తుందేమో, బట్ అంటే నెస్ట్లోంచి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్తుందేమో, నాకు థాట్ లేదు. ఇదిగోండి మేల్ బర్డ్ వచ్చి ఫీడింగ్ ఇవ్వగానే టక్కన అది ఇక్కడ రాకముందే టక్కన లాగేసుకొని లోపలికి వెళ్ళిపోతుందండి. అసలు భలే ఉంది. మీ అమ్మతో అరుస్తావా అని నేను వస్తారు బాబా ఒకసారి. చూసారా ఎంత మంచిగా ఇట్లా మంచి తాడుతో కట్టుకుంది. నిజంగా దేవుని సృష్టి అమోఘం అండి. ఒక పిట్ట ఇలా ఆలోచించి ఇలా గూడు కట్టుకుందంటే మొత్తం దారాలతో స్టార్ట్ చేసిందండి. ఇదిగోండి ఇది ఊడిపోకుండా ఇక్కడ కట్టేసుకుంది. సో ఇలా అసలు ఎంత బాగా కట్టుకుందంటే గూడు అంత బాగా కట్టుకుంది. థ్రెడ్, ఎగ్షెల్స్, ఫెదర్స్, గడ్డి, దీంతో నిర్మించుకున్న గూడు అన్నమాట ఇది. అమ్మో సే హాయ్, సే హాయ్, హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఇదే అండి ఇందాక నేను చెప్పిన పిట్టగూడు. ఎంత హృదయ విదారకమైన స్టోరీ అంటే ఈ గూడుది. నిజంగా నాకు కూడా మాట్లాడుతుంటే కూడా ఏడుపు వస్తుంది. ఎందుకంటే అంత ఏడుపు వస్తుంది అన్నమాట. ఒక తల్లి ఆ చిన్న గుడ్డు ఉన్నప్పుడు తీసుకొచ్చి పెడితే తిన్నది, దానికి రెక్కలు రాగానే ఎగిరిపోయిందండి. కనీసం పాపం ఎగిరిపోతుంటే తల్లి చూడలేదు. దానికి ఇంకో పక్షి కూడా అన్నం పెట్టింది చూసారా బ్లాక్ది, మరి అది తల్లో ఇది తల్లో తెలియదు. సో ఇది పుట్టడం మటుకు బ్లాక్ కలర్ పుట్టింది. నాకు అసలు వీడియో తీసుకుందాం అనుకున్నా, ఆ రోజు ఎందుకో మూడ్ ఆఫ్ ఉండి వీడియో తీసుకోలేదు. ఉంటుంది కదా పిట్ట అనుకున్నా, బట్ ఒక 15-20 మినిట్స్లో ఎగిరిపోయిందండి. అంటే రెక్కలు రాగానే
ఎగిరిపోతున్నారండి పిల్లలు. అంటే ఎవరిని పట్టించుకోకుండా అన్నట్టు అనిపించింది నాకైతే. అంటే సృష్టి ధర్మం కూడా అంతే, తల్లిదండ్రుల మీద డిపెండ్ అయి ఉండొద్దు, తన కాళ్ళ మీద తను నిలబడాలి అనేది ఒక సూక్తి. బట్ తన కాళ్ళ మీద తను నిలబడుతూ తల్లిదండ్రులను ఖచ్చితంగా చూసుకోవాలండి, ఏ పిల్లలైనా కానీ. నాకు ఈ పిట్ట కూడా ఏంటంటే నాకు ఒక నీతి చెప్పినట్టు అనిపించింది. నవ్వేడేస్ ఎలా జరుగుతుంది అంటే పిల్లలకు రెక్కలు రాగానే ఎగిరిపోతారు అనేది ఈ పిట్టను చూసి అర్థమైపోయిందండి. నాకైతే చాలా బాధ వేసింది. 2 days తల్లి ఇంకో పక్షి 2 రోజులు పాపం ఎంత వచ్చినాయి తెలుసా, వచ్చి లోపల చూస్తున్నాయి, బయట చూస్తున్నాయి, ఇక్కడ ఈ ప్లేస్లో చూసుకున్నాయి, అటు ఆ ప్లేస్లో చూసుకున్నాయి. అది ఎక్కడ కనిపించకపోయేసరికి ఇప్పుడు రావడం కూడా మానేసినాయండి. యాక్చువల్లీ నాకు కూడా చాలా బాధ వేసిందండి. అసలు నేను కూడా ఒక 5 minutes చూసిన అంతే ఆ పిట్టని. నేను ఫోన్ మాట్లాడుతున్న చెల్లెతోని ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి. సో మళ్ళీ సరే చూద్దామనేసరికి మాయమైపోయిందండి. అంటే అసలు ఎంత ఆశ్చర్యకరంగా అనిపించిందంటే ఆ పిట్ట అంత ఎత్తు ఎగిరిందా అనిపించింది. మళ్ళీ ఇక్కడ కింద పడిందా, ఇక్కడ ఈ పైనుంచి అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ కిందికి వెళ్ళి చూశాను. అక్కడ కింద పార్కింగ్స్ ఉంటాయి కదా, పార్కింగ్స్ దగ్గర ఇట్లా పడిందా అని, మరి దెబ్బ తాకిందా అని చెప్పి అడిగాను. ఇక్కడ అమ్మ వాళ్ళు ఉంటారు, అమ్మని కూడా అడిగాను, అమ్మ చిన్న పిట్ట పడిందా, అది ఇవ్వాలనే రెక్కలు వచ్చి కిందికి వచ్చింది, నేను చూసుకోలేదు దాన్ని, ఇప్పుడే చూసా అని చెప్పాను. తను కూడా నాకు దగ్గర రాలేదు అని చెప్పింది. సో అనుకున్నాను రెక్కలు రాగానే ఎగిరిపోయింది అని. సో నేను చెప్పేది ఒకటే అండి, పిల్లల్ని ఉద్దేశించి చెప్తున్నాను అనమాట. రెక్కలు వస్తే చాలా మంచిదండి. అది మొదటి సంబరపడేది తల్లిదండ్రులే. కాకపోతే అలా ఎగిరిపోకుండా తాము చూసుకుంటూ తల్లిదండ్రులను కూడా చూసుకోవాలండి, ఏ పిల్లలైనా కానీ. ఇలా పిట్టలాగా మాత్రం చేసిపోవద్దండి. నాకు ఈ పిట్టని చూస్తే చాలా కోపం వచ్చింది. బట్ ఏంటంటే ఇక సృష్టి ధర్మం కదా, నాకు అది ఏడుపు కూడా వస్తుంది అనమాట. ఎందుకంటే నాన్న చనిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసరికి ఈ తల్లి పిట్ట ఇక్కడ 2 గుడ్లు పెట్టిందనమాట. అందులో ఒకటే హ్యాచ్ అయ్యింది, ఇంకొకటి అవ్వలేదు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే నాన్న నన్ను మరిపింపజేయడానికి ఇలా చేశాడేమో అనుకున్నాను. మళ్ళీ ఫర్ ద ఫస్ట్ టైం బాధ అనిపించింది అనమాట. సో మరి ఇట్లా కూడా అనిపించింది, ఎవరైనా వచ్చిన వాళ్ళు పోవుడే కదా అని చెప్పినట్టు కూడా అనిపించిందండి. సో ఇదండి మా ఇంట్లో నెక్స్ట్ స్టోరీ. చాలా నీతి ఉందండి పిట్టగూళ్ళలో. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్. నిజంగా పిట్టను పట్టుకొని ముద్దాడే లోపే వెళ్ళిపోయిందండి. అందుకే చాలా బాధేసింది. అంత ముద్దు ఉందండి ఆ పిట్ట. దాన్ని ఎంత మంచిగా సంరక్షించుకున్నాయంటే ఆ తల్లి పిట్ట, ఈ తండ్రి పిట్ట అనుకోవచ్చు నాకు తెలిసి. ఎందుకంటే మన అనుకున్న వాళ్ళే మన అంత మంచిగా చూసుకుంటారండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ పిట్టగూళ్ళలో చాలా నీతి ఉంది.